హల్లెలూయా! ప్రియమైన దేవుని సంగమా, బాగున్నారా? మీ క్షేమాన్ని కోరే ప్రభువును స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, మహిమకరంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవుడు అన్ని విధాలా మిమ్మలను ఆదుకొనును గాక. ఆమేన్. కానీ ఒక్క విషయం, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి రావద్దు. దేవుని దగ్గరికి వెళ్ళిన వారు విశ్వాసంతో వెళ్ళండి. హెబ్రీ 11:6 నేను మీ ముందు ఉంచుచున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. నమ్మి వెళ్ళాలి అండి, విశ్వాసంతో వెళ్ళండి, నమ్మకము దాహంతో వెళ్ళండి. ఆయన చేశాడు అని చెప్పి వెళ్ళండి. వెళితే ఆ విశ్వాసము దేవుని కదిలిస్తుంది. నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు మీ సమస్యకు పరిష్కారం యేసుప్రభుల వారే. కాబట్టి యేసుప్రభువు దగ్గరికి వెళ్ళిన వారు ఇది చేస్తాడని, ఇది అవుతుందని, ఈ రోగం పోతుందని, ఈ పరిస్థితికి జవాబు వస్తుందని విశ్వసించాలి. విశ్వాసంలో బలహీనులు కాకూడదు. విశ్వాసం చాలా అద్భుతంగా ఉండాలి. ఇక్కడ ఇద్దరి పరిస్థితులను మీ ముందు ఉంచుచున్నాను. ఎటువంటి పరిస్థితులు అంటే 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ మాటను నేను చదువుతున్నాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఇదేంటండి, కుమార్తె చనిపోతే ఎందుకు రావాలి? ఏదో ఆమె విషయంలో అక్కడ ఏదో కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ యేసు దగ్గరికి వచ్చి ఇప్పుడే చనిపోయింది యేసయ్య అని చెప్తున్నాడు. అయినాను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననేను. అబ్బా, ఎంత సూపర్గా విశ్వాసం ఉంది చూడు, అద్భుతమైన విశ్వాసము. యేసు ప్రభు ఆ మాటను వినగానే లేచి అతని వెంట వెళ్ళెను. వెళుతున్నప్పుడు ఇంకొక ఆమె ఎదురైంది. వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా యేసయ్యతో వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగును ముట్టెను, ఆయన అంగి అంచును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. చూడండి, కుమారి, ధైర్యము తెచ్చుకునుము, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం ద్వారా నీ రోగం పోయింది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు అనుకున్నది జరిగింది. ఆ విశ్వాసం ద్వారా నా దగ్గరికి వచ్చావు. ఆ విశ్వాసం ద్వారా బాగుపడతాను అనుకున్నావు. ఆ విశ్వాసం ద్వారా అనుకున్నట్టుగా జరిగింది. నీ విశ్వాసాన్ని ముందు నేను చూస్తాను. నీకెంత విశ్వాసం ఉందో నేను ముందు చూస్తాను. చూసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తాను అన్నట్టుగా యేసు ప్రభు మనలను కూడా అదే మాట అంటున్నాడు. తాత్కాలికంగా మనము ఏదో వెళ్ళి రావాలి, చర్చికి పోయి రావాలి, మంచి జరుగుతుందిలే అని కొద్దిగా అనుకోవడం కాదండి. ఆ విశ్వాసంతో ఎలాగా మనము ఆయనను వెంబడించాలో ఈ సహోదరి బలహీనతలో, అస్సలు నడవలేని పరిస్థితిలో పాక్కుంటూ ఆ జనసమూహంలో, ఆ తొక్కిసలాటలో ఆమె అనుకున్నది ఆమె పొందుకున్నది. ఎస్, హల్లెలూయా! అనుకున్నది పొందుకున్నది. విశ్వాసముతో వెళ్ళండి, విశ్వాసముతో అనుకున్నది మీరు అందుకోండి. దేవుడు రోగమునైనా, ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి భారభరితమైన మనం ఏ బాధనైనా మనం అనుభవించుతూ ఉంటే దేవాది దేవుడు మనకు ఆయన జవాబిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట శిష్యులను చెప్తున్నాడు. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. శిష్యులను అంటున్నాడు యేసయ్య, రోగులను స్వస్థపరచుడి,
చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులునుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఈయుడి. బా, ఎంత సూపర్గా ఉన్నాయి ఈ మాటలు, ఎంత అద్భుతంగా ఉన్నాయి యేసయ్య మాటలు. ఈ అధికారము మామూలు మనలాంటి మనుషులే ఆయనను విశ్వసించినప్పుడు అధికారంను పొందుకున్న తర్వాత దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, రోగులను స్వస్థపరుచుతున్నారు. ఏం పొందుకున్నారు? యేసు ప్రభువును పొందుకున్నారు. ఆయన శక్తిని వారు నింపుకున్నాడు. కాబట్టి ఈ శిష్యులు నింపుకున్న తర్వాత వారు చేసిన పనులేమిటి? అద్భుతము. వారు కూడా పౌలు గారు వారి నడికట్టులోను, ఆయన నీడల్లోనూ, పేతురు నీడల్లోనూ, వారి మాటల్లోనూ, వారి చూపుల్లోనూ, శిష్యుల చూపుల్లోనూ, నీడల్లోనూ, మాటల్లోనూ, వస్త్రంలోనూ, నడికట్టులోనూ వారికి యేసు ప్రభువు పవర్ ఉంది. ఆ పవర్తో వారు కూడా గుడ్డివారు, కుంటివారు లేచి నడిచారండి. ఇటువంటిది మీరు పొందుకోవచ్చు. ఏలియా మనలాంటి స్వభావం గల వారే కదా. ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షం ఆగింది, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడింది. మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారని వ్రాయబడి ఉంది. మనము విశ్వాసం ద్వారా రోగులను స్వస్థపరచవచ్చు. అలాగే విశ్వాసం ద్వారా రోగము మనలో లేకుండా పోవచ్చు. అవిశ్వాసం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన ఈ 12 మందిని ఇచ్చిన అధికారం ఏమిటంటే ప్రతి విధమైన రోగమును లేకపోతే ప్రతి విధమైన వ్యాధిని, అదే రోగాలు, వ్యాధి, వారిని స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, అపవిత్ర ఆత్మలను పంపించేయండి అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన శక్తి ఉందో యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతంగా మనము ఈ ఆశతో ఒక ఏలియాలాగా, ఒక యెహోషువలాగా మనము అడిగినప్పుడు, ఒక పౌలులాగా, ఒక పేతురులాగా మనము విశ్వసించినప్పుడు చూడండి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆ అద్భుతము జరగాలంటే విశ్వాసము ఉండాలి. శతాధిపతి చనిపోయింది నా కుమార్తె, నువ్వు వచ్చి అయినను నువ్వు వచ్చి చేతులు ఉంచితే బ్రతుకుతుంది. ఇది ఎక్కడి విచిత్రమైన మాట అండి, చాలా అద్భుతంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి అటువంటి శతాధిపతి లాంటి విశ్వాసము, రక్తస్రావ రోగి స్త్రీ లాంటి విశ్వాసము మనకు ఉండి తీరవలసిందే. యేసు ప్రభువు ఇటువంటి విశ్వాసులకు ఆయన జవాబిస్తాడు, అధికారం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఈరోజు నుండి మనం విశ్వాసాన్ని అధికం చేసుకుని యేసు ప్రభువును వెంబడిద్దాం. దేవుడు ఈ ఉదయకాలం మీ అందరికీ ఆ విశ్వాసము అభివృద్ధి ఇచ్చును గాక. ఆమెన్.